సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. చిన్న ప్రార్థన చేద్దాం దేవుడి సాయం కొరకు. అందులో మోకరించి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న తండ్రి, మహనీయుడైన దేవ, మహారాజా, సర్వాధికారి, సర్వకృపలకు దాతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, పాపులమైన మా కొరకు మీ ప్రాణం అర్పించడానికి సిలువలో వెనుదీయని దేవుడు, దానితో పాటు సమస్తమును మాకు ఎందుకు అనుగ్రహింపడు అని ప్రశ్న వేశారు. అయ్యా, మా కొరకు అన్నీ ఇవ్వగల దేవుడు. భూమి మీద మాకు తండ్రి ఏమీ లేదని మేము చింతపడేవారం, దిగులు పడేవారము, కలవరపడేవారం. మీ హృదయాన్ని కలవరపడనీకుడి, వెరవనీకుడి. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవన్నారు. ఈ భూమి మీద మాకు తండ్రి ఒక్క నివాసం కూడా లేకపోయి బాధపడేవారు. కానీ నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయని ఎంతో ధైర్యపరిచిన దేవుడు. మీ శిష్యులను ధైర్యపరిచారు, ఆనాడు ఉన్నటువంటి జనసమూహాన్ని ధైర్యపరిచారు. చాలామందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఆయన అర్థమైన వారందరూ మీ కొరకే జీవించారు. అయ్యా తను మీ రాజ్యానికి వారసులైనారు. మేము కూడా తను మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీతో కూడా మేము ఉండే స్థలము ఒక్కటే, అందులో మీతో యుగ యుగాలు సదాకాలం ఉండబోయే స్థలం ఒక్కటే. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. అయ్యా, ఎంతవరకు ఆరాధన సహాయపడినందుకు స్తోత్రాలు. అన్నగారి ద్వారా చక్కని వర్తమానం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నూతనంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి ఆయన రెండో వర్తమానంగా మేము బల కొరకు వచ్చాం. ఈ బలలో మాకు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని సరిచేయండి, సఖపరచండి. బాధ్యత పొరపాట్లన్నీ మేము సరిచేయబడి యథార్థముగా దీన మనసుతో పశ్చాత్తాపంతో ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వారినే దృష్టి పెడతన్నారు. అయ్యా, మీరు మమ్మల్ని దృష్టి పెడుతున్నారు, మీ సంఘం మీద దృష్టి పెట్టారు. మీ కను దృష్టి లోకమంతటా సంచారం చేయొచ్చుంది, కానీ దీనులైన వారి కొరకే మీరు మీ మనసు మేక చూపు కనుదృష్టి సంచారం చేస్తుంది. నేను మీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయం గలవారమై మా తప్పిద పొరపాట్లు తెలుసుకొని పశ్చాత్తాపడి విడిచి మిమ్మల్ని వెంబడించడానికే పరిశుద్ధాత్మ సహకారం దయచేయమని కోరుచున్నాం. దేవా, మీ కృపను కోరుకుంటూ మీ సహాయమునే కోరుచు. దీనదాసుని నన్ను మరుగుపరచండి, నా మాటలన్నీ తొలగించండి. మీ మాటలు మాకు ప్రయోజనకరమైనవి, అవి మాకు సంతోషాన్ని ఇచ్చేవి, బలపరిచేవి, అవి మాకు ఎంతగానో గద్దించేవి. మీ వాక్కు నా దయచేయమని, నా మాటలు తొలగించమని సహాయం కోరుతూ లూకా 12 నెరవేర్చమని సర్వోన్నతుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. బైబిల్ పైకైతే అందరం బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను చదువుకున్నాం కదా. దేవుడి భాగము మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆరాధన వర్తమానం కూడా అన్న శ్యామసుధాకర్ అన్న గారు మంచి వర్తమానం అందించాడు. మనలందరూ ఒక కుటుంబంగా చేశాడు. మనమందరం వెళ్ళే స్థలం ఒకటే. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే తండ్రి. అంత గొప్ప కుటుంబంలో మనం చేర్చబడ్డాం, కానీ సంతోషంగా లేదు. చాలామంది సంతోషంగా లేరు. ఉన్నారా? అందరూ ఏదో పోగొట్టుకొని వచ్చిన వాళ్ళు లాగా ఉన్నారు, చూస్తూ ఉంటారు కదా. మరి ఆ కుటుంబంలో ఉంటే ఎంత సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ కుటుంబాలు లేవు. ఏ కుటుంబాలని అంటే అంత జాయింట్ ఫ్యామిలీస్ లేవు, కుటుంబాలుగా కలిసి ఉండేది లేదు. అంతా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కావాలి. ఏం కావాలి? వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళగా మేము బ్రతకాలనుకుంటున్నాం. కానీ జాయింట్ ఫ్యామిలీ లేకపోతే ఉమ్మడి కుటుంబంగా ఉన్న దాంట్లో చాలా సంతోషం ఉంది. ఉంటుందా ఉన్నదా? పెద్దవాళ్ళు ఉంటారు, నడివయసులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు. ఆ సంతోష ఆనందాలే చాలా వేరుగా. కానీ ఈ రోజుల్లో అదంతా మటుమాయమైపోతున్నాయి. కానీ దేవునికి మనల్ని ఎందుకంటే చేరుస్తున్నాడు తెలుసా అంటే, ఆ కుటుంబాలు పోతే పోయినాయి, మీరంతా ఒక కుటుంబం అన్నాడు. ఎందుకంటే కులం ఏదైనా, మతం ఏదైనా, మనుషులు మనం ఎవరైనా, మనమందరం వెళ్ళే స్థలము ఒక్కటే.
అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? అవును. మంచి మాట చెప్పాడండి. మనం అందరం వెళ్ళే స్థలము ఒకటి. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మన యొక్క పేరెంట్స్, లేకపోతే మన యొక్క రిలేషన్స్, మన యొక్క ఎవరో కావచ్చు, మన బంధువులు, వాళ్ళందరూ మనం ఉండే స్థలంలో ఉంటారో తెలియదు, కానీ యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలుగా నిజంగా మారుమనసు పొంది బాప్తీసం పొంది ప్రభు కొరకు జీవించే వాళ్ళందరూ అక్కడ ఒక కుటుంబంగా కనబడతారు. ఈ కుటుంబాన్ని అందుకే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో పడతాయా? ఎమగొట్లాడుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ కుటుంబం ఎట్లా కలిసి ఉంటుంది అనుకున్నారు? ఉంటుందా? అందుకే ఈ కుటుంబాల్లో కూడా కలహాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఎప్పటి వరకల్లా మటుమాయం చేసుకోవాలి మనం? ఎప్పటికీ? పొద్దున వచ్చిందంటే సాయంకాలానికి, ఆదివారం వచ్చిందంటే మళ్ళీ ఆదివారాన్ని పోగొట్టుకోవాలి వాటిని. ఇంకా లేదు, వాటిని అక్కడే పేరబెట్టుకోవడానికి ఏమవుతుంది? మన ముఖాల్లో సంతోషమే ఉండదు. ఈ కుటుంబంలో ఉన్నా కానీ ఆనందమే ఉండదు, కలవరమే ఉంటుంది. కాబట్టి మన హృదయంలో కలవరము, అశాంతి అంతా తొలగిపోవాలంటే యేసుప్రభువారు మనలో ఉన్న ఆ యొక్క ఏదైతే ఉందో అది తొలగించుకోవాలి. ఈ బల్ల మనకు అందుకే ప్రతి ఆదివారం భక్సం గారు దైవజనుడు ఎందుకు పెట్టాడు ఇదంటే, కొన్ని చర్చిల్లో ఎప్పుడు పెడతారు? నెలకు ఒకసారి పెడతారు. నెలక ఏమో పెట్టేది, కొంతమంది 2 నెలలకు పెట్టుకుంటారు. వారం ఎవరు ఈ బల్ల ఎవరు అక్కడ? కానీ కొంతమంది ఇప్పుడు ఈ మన ప్యాటర్న్ చూసి ప్రతి వారం ఇవ్వటం మొదలు పెట్టేశారు. అసలైతే ఇందులో ఒక్కసారి మిగతావన్నీ అట్లా ఇచ్చేసేవాళ్ళు. ఎందుకు ఇది వారం ఎందుకు పెట్టబడింది మన మధ్యలో అంటే, దీనికి ఒక మంచి ఉద్దేశంతో దైవజనుడు పెట్టాడు. ఎందుకంటే ఈరోజు ఉదయం ఎవరు అంటూ ఉన్నారు, ఎన్నో పరిస్థితులు హెబ్రోన్ ప్యాటర్న్లో జరిగిన సంస్థలు జరిగిన ఇది ఒక సమూహంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ దైవజనుడు చేసినటువంటి ప్రార్థన. ఆ దైవజనుడు ఏమని ఆయన అందుకే మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే ఒక దేవుడి చేత ఏర్పరచబడిన మనుషుడుగా దేవుడి కొరకు జీవించి ఎంత ప్రార్థన చేశాడో ఈ ప్యాటర్న్. కొన్ని స్థలాలకు వెళితే అక్కడ ఉండలేము, ఎందుకంటే అల్లరిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రశాంతంగా పాటలు పాడటం, వాక్యం చదవటం, వాక్యం వినటం, లేదా ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వటం అనేది ఇది ఒక గొప్ప భాగ్యంగా ఉంది. కాబట్టి ఈ కుటుంబంలో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలి? లేదు, మీరు అంత సంతోషంగా లేరు, ఉన్నారా? ఏదో ఇంటికాడి ఏదో బాధ పెట్టుకొని వచ్చినట్టే ఉన్నారు, మోసుకొని వస్తున్నారు. మోస్తాం. ఎందుకంటే మనకు వ్యక్తిగతమైనవి, కుటుంబమైనవి, బయట ఆ సమాజ సంబంధమైనవి అన్నీ మన మనసులోనికి, మన బ్రెయిన్లోనికి వస్తాయి. మన గుండెల్లో భారం అంతా ఒకసారి మోయలేక మన ముఖం దిగాలు పడినట్లేదు. ఎట్లుంటుందో తెలుసా మన ముఖం? ఈ పేపర్ ఎప్పుడు నా దగ్గరే పెట్టుకున్నా. నా కనుక ఎప్పుడన్నా నిరాశ అనిపించిందంటే ఈ పేపర్ చూసుకుంటా కాసేపు. నేను ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? ఎట్లా ఉంది? కనపడుతుందా? ఆమె కనపడుతుంది అందరికీ? కళ్ళజోడు లేకపోయినా కనపడుతుంది కదా? కనపడుతుందా? ఏముంది? నిరాశతో ఉన్నాడు. ఎట్టున్నాడు? చాలా నిరాశగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇడు చూడండి ఎట్టున్నాడు. నేను ఎట్టున్నాడు? నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన ముఖంలో? దానికి కింద రాశాడు, క్రీస్తు లేనివాడు, ఈయన క్రీస్తు గలవాడు. ఈయనేమన్నా మరి క్రీస్తు ఉన్నాడా లేదా? నీలో నాలో ఉన్నాడా లేదా? మరి ఉంటే ఆనందంగా ఉండాలా లేదండి? చాలా ఆనందంగా ఉండాలి. యేసు ఇది ఎప్పుడు నా దగ్గర ఎందుకు పెట్టుకునేది? ఎప్పటి నుంచో నేను సేవకు వచ్చినప్పుడు ఏంది బైబిల్లో మారుస్తున్నా సరే, ఇది మాత్రం నా బైబిల్లోనే పెట్టుకుని. ఎప్పుడన్నా నాకు నిరాశ కలిగిందంటే ముఖాన్ని చూసుకుంటా. మనం ఇట్లా నవ్వుతూ ఉండాల్సిన వాళ్ళం ఎందుకంటే చింత పెట్టుకోవాలి, బాధ పెట్టుకోవాలని ఇది నా దగ్గరే పెట్టుకుంటే ఎప్పుడు బైబిల్ మార్చడంలో ప్రతి బైబిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కుటుంబంలో మనకి సంతోషం ఉంది. ఏముంది? సంతోషం, ఆనందం ఉంది. కాబట్టి మనం భారం ఉంటుంది, చింత ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కలవరం ఉంటుంది. మనల్ని కలవర పెట్టేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, బాధించేవాళ్ళు ఎంతో మంది మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అవన్నీ ఈ కుటుంబంలోకి రాగానే అవన్నీ తీసేసేసయ్యా, నీవే నా సంతోషం, నీవే ఆనందం, నీవే నా గానం అని దేవుని మనం స్తుతించి ఆరాధిస్తూ సంతోషంగా ఉండాలి. ఇక్కడ సామెతల గ్రంథంలో నుంచి ఒక 3 విషయాలు ఎక్కువ చెప్పలేము, చూస్తే కొన్ని మాటలు మనం ఇక్కడ చదివినాం. చదవండి, ఒకసారి చదవండి ఎవరైనా సామెతల గ్రంథం చదవండి. సామెతలు 13:4 సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునికి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగాను. నా వెంట చెప్పండి, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును.
శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. మన ప్రాణాలన్నీ పీలబోతున్నట్లయితున్నాయి. ఎట్లున్నాం మనం? సోమరి, శ్రద్ధ గలవాడు. ఈ రెండు మాటల గురించి చూద్దాం కొన్ని విషయాలు. సోమరుడు అంటే ఎవరు? ఈ రోజుల్లో పిల్లలందరూ సోమరోళ్ళు అవుతున్నారు. ఏమవుతున్నారు? 7 గంటలకు లెగుతాడు వాడు. ఎన్ని గంటలకి? లే 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 అంటే స్కూల్కి పడాలని ఎన్ని గంటలు లెగుస్తాడు? ఆడ వ్యాన్ వచ్చే టయానికి లెగుతాడు. 7 గంటలకు 7:04 లెగుతాడు. ఎంత సోమరితనం వచ్చిందంటే ఈ రోజుల్లో, కదా? అవునా కాదా? పెద్దలకి అట్లే వచ్చింది, పిల్లలకి అట్లే వచ్చింది సోమరితనం. అప్పటి రోజులాగా 4 గంటలకు లేచేవాడు ఎవడూ లేరు. ఎవడో నోటికొకడు కోటికొకడు ఉన్నాడు. అందరు చెప్తారు నీ 4 గంటలకు లేదు, లెగుతారు. ఒట్టిది అబద్ధం చెప్తున్నాం అని చెప్పాలి. ఏం చెప్పాలి? లేచే టైం చెప్పాలి అంతే. మనం 4 గంటలకు ఎవరు 5 గంటలకు కొంతమంది లేస్తారు, లేచేవాళ్ళు ఉన్నారు. మనం కూడా అట్లా అనుకోడు. కొంతమంది ఉన్నారు, కానీ లేవకుండా 5 గంటలకు లెగుస్తారు, 4 గంటలకు లెగుస్తారంట. రొట్టి మాటలు, అబద్ధాలు చెప్పదు. నిజంగా నేను 6ంటికి లెగుతానని చెప్పి పోయింది ఏముంది ఆడ? నీకు కిరీటం వేస్తారా? ఏమన్నా దండలే పోలండి వేస్తారు? ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు లేచినా సోమరితనం ఉండొద్దు. మనలో ఏముండకూడదు? సోమరితనం అనేది మనిషికి ఈజీగా తీసుకొస్తాడు. సాతానుడు తెచ్చేది ఇది. దేవుడు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు. సాతానుడు అనేవాడు సోమరితనాన్ని తీసుకొచ్చి మనల్ని దేవుని యొద్ద నుంచి దేవుని మీద విషయాల గురించి డైవర్ట్ చేయడానికి సోమరితనం వస్తాయి. మన పిల్లలు ఈ రోజుల్లో చాలా సోమరితనంగా ఉన్నారు. మన కాలం అన్న ఒక రకంగా నడిచింది, కానీ ఈ కాలం అంతా వాడు బాగా చదివి అలసిపోతున్నాడులే అంటారు. ఏమంటారు? ఇంకా చదువు అంటే ఆయన సతికలు పడిపోతున్నాడంట. అందుకోసం ఇంకా పడుకోని ఇంకా లెగిస్తే ఆయన ఏ సాఫ్ట్వేర్ ఏం చేస్తారో సాఫ్ట్వేర్కి మొత్తం కూలబడిపోతుంది. రేపొద్దున ఏమైతే చెప్పలేం. అయితే సోమరితనం అనేది తన ప్రాణమునకు ఏమి దొరకదంట. మనకి ఏమైంది? సోమరుడు అనుకుంటాడు ఏమని? అబ్బా లెగవు నాకు వేడి దోశ ఉంటే బాగుండు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? మరి ఆ దోశ ఎవడు చేసి పెట్టాలి నీకు? నువ్వు ఏదైనా చేస్తేనే కదా దోశ దొరికేది, వేడివేడి ఇడ్లీ దొరికేది, వేడివేడి దోశ దొరికేది. వాడు కళ్ళగంట నాకు లెగవగానే నాకు వేడివేడి దోశ ఉంటే బాగుండు. 9ంటికి లేచాడు అనుకోండి, దోశ పెడతారు ఎవరన్నా? వాళ్ళ అమ్మ కూడా లేకుండా అట్లానే పడుకొని ఉంటే దోశ దొరికిద్దా? దొరకదు. సోమరి వాడు ఆశపడతాడు కానీ వారి ప్రాణానికి దొరకదు. ఎందుకంటే వాడు అక్కడే పడుకొని ఉంటాడు. సోమరితనంతో అక్కడే ఉంటాడు, లెగవలేడు. పాత్రలో చేయి ముంచుతాడు. ఇంకో మాట రాశాడు సోమరితనం గురించి. వాడు పాత్రలో చేయి ముంచునే కానీ నోటి దగ్గర కూడా తీసుకోలేడు అంటే. ఇట్లా అంటే ఎవరైనా పెడితే బాగుండు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? చేయి ముంచి నేను తినలేకపోతాను, నా చేయి పైకి లెగవలేకపోతుంది, ఎవరైనా పెడితే బాగుండు నోట్లు అనుకున్నా. అంత సోమరితనం అనుకుంది మనకి. ఇంకా బైబిల్లో రాబడింది, దేవుని కంటే కూడా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళంటే వాళ్ళు. తిమోతి పత్రికలో రాబడింది, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ. ఈరోజు ఆరాధనకి ఏం పోతాం అనేది సుఖానుభవం అనమాట. ఈరోజు ఏం ప్రార్థన చేసుకుంటాం, ఈరోజు ఏం వాక్యం చదువుతాం, ఈరోజు ఏమి కూర్చోగడతాం దేవుని సన్నిధులు అనేటువంటిది సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేది సోమరితనం. అయితే ఒక క్రైస్తవుడు సోమరితనంగా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఇశ్రాయేలీయుడు, ఒక యూదుడు సోమరితనంలో ఉండలేదు. ఏ యూదుడు కూడా, ఏ ఇశ్రాయేలీయుడు కూడా చూసినామంటే వాళ్ళు సోమరితనంగా లేరు. వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా? చురుకుగా ఉండేవాళ్ళు. ఎట్లా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు చాలా చురుకుగా ఉండేవాళ్ళు. అందుకనే మోషే పుట్టినప్పుడు పుట్టే టైంలో వాళ్ళు అన్నారు, ఏమన్నారు? అయ్యా ఎవరైనా కనుక వెళ్ళి మగపిల్లవాడు పుట్టాడంటే చంపేసేయండి అని అంటే వాళ్ళు చెప్పారు. వచ్చేవరాళ్ళు మంత్రసానులు వచ్చి చెప్పారు. ఏమంటున్నారు? అయ్యా వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము పోయేటప్పటికి వాళ్ళు కానేస్తున్నారు. ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి వాళ్ళు. అంటే వాళ్ళు సోమరితనం లేదు అనేటువంటి మాట గుర్తు చేస్తుంది. నిర్లక్ష్యమైనటువంటి మనసు లేదు. ఒక నిర్లక్ష్యమైన మనసు వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా మన శరీరం వ్యవహరిస్తుంది. నిర్లక్ష్యమైన మనసు వాళ్ళలో లేదు, ఇజ్రాయెల్లో. ఒక క్రైస్తవుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనలో ఇది అందరికీ సహసిద్ధంగా వస్తూ ఉంటుంది. దానిది సోమరితనాన్ని తీసి అవతల పడే. సోమరితనం మనలో నుంచి విరజమ్ముకుని పైకి లేస్తే దేవుని వెలుగు, దేవుని కృప, దేవుని సన్నిధి మన మీద ప్రకాశింపజేస్తాడు దేవుడు. సోమరు ఆశ పెడతాడు, మనకి దొరకదు. కానీ కింద లైన్ చదువుదాం. శ్రద్ధ గలవాడు వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. ఈ మాట నాకు కావాలి. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. పుష్టిగా అంటే ఏమంటారు? బలంగా ఉండటం. పుష్టిగా ఉండటం అంటే చాలా బలంగా ఉండటం. ఫ్యాట్గా, ఇంగ్లీష్లో ఫ్యాట్ అని ఉంది, స్ట్రెంగ్త్ అని ఉంది, చాలా ఉంటాయి దీనికి. కానీ అయితే బలముగా ఉండటం అని ఒక అర్థం. పుష్టిగా ఉండటం అంటే ఒక మనిషి పుష్టిగా ఉండటం చాలా లావు ఉంటుంది అని కూడా అర్థం కాదు. చాలామంది చాలా లావుగా దొబ్బే ఉంటారు, కానీ
వాళ్ళు ఎంత బ్లడ్ ఉండదు, ఎంత శక్తి ఉండదు, ఊరకట్ట దోస్తే పడతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. పుష్టి అంటే ఎముకలలో పుష్టి ఉండాలి, అనేక నరాల్లో పుష్టి ఉండాలి, నీ మాంసంలో బలం ఉండాలి. ఇవన్నీ బాగా ఉన్నప్పుడే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఆరోగ్యంగా ఉన్నాడంటే అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎవరు ఆరోగ్యంగా ఉండగలరు అంటే వారి ప్రాణములు ఎవరి అంటే శ్రద్ధ గలవారంట. శ్రద్ధ గల వాళ్ళ ప్రాణములు చాలా పుష్టిగా ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే అశ్రద్ధగా ఉండరు. ఎర్లీగా లేగవటం, ఎర్లీగా వారి పనులు చేసుకోవడం, ఎర్లీగా వాళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనంగా పేలబోయినట్లుగా ఉండరు. బైబిల్లో రాయబడింది ఏమనంటే ఆయనకు ఒక కళ వచ్చింది. ఎవరికి? ఫరో కళ వచ్చింది. ఒకే దంటులో నుంచి ఒకే కొమ్మలో నుంచి 7 వెన్నులు పుట్టినాయంటే ఆ వెన్నులు ఎట్లా ఉన్నాయంటే చాలా పుష్టిగా ఉన్నాయనే మాట అక్కడ రాశారు. పుష్టిగా అంటే చాలా బలంగా ఉన్నాయి, తర్వాత పుట్టినాయి చాలా పీలగా పోయినట్లే అని రాశాడు. పీలగా అంటే చదవండి ఆ మాట. పుష్టిగా పీలగా అంటే అక్కడ మనకు అర్థమవుతుంది. బలము బలహీనత. 41వ అధ్యాయం ఆదికాండము, దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 41వ అధ్యాయం 22వ వచనం మనం కూడా చదువుదాం. 22, 23 చదవండి. ఆదికాండము 41వ అధ్యాయం 22, 23 వచనాలు ఎవరైనా చదవండి. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దంటును పుట్టెను. మరియు తూర్పు గాలి చేత పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. చాలు. కాబట్టి ఇక్కడ పుష్టిగల వెన్నులు, పీల వెన్నులు అని. వెన్నులు అంటే మనకు అర్థం, ఒక జొన్న కంకిని చూస్తే అది ఒకటే దాంట్లో 7 పుట్టినాయి, ఒక దాంట్లో 7 పుట్టినాయి కానీ పీల పోయినాయి. ఇక్కడ ఏమంటారు మన లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. అంటే బక్కగా పీలగా ఉన్న వాటిని ఏమంటారు? సన్నగా ఇంకా పీసోడు అంటారా? పీసుకున్నాడు అంటారు కదా. పీసుగా అంటే ఒక పీసు లాగా ఉన్నాడు అంటే ఇది. ఈ పీల వెన్నులు అంటే పీసు పోయినోడు లాగా ఉన్నాడు. ఎట్టున్నాడు అంటే గాలి వచ్చి లేచిపోయి అవతల పడేటట్టున్నాడు అనమాట. ఈ వెన్నులు కూడా పీల పోయినట్లు ఉన్నాయి. ఈ బలమైనటువంటివి పుష్టిగా ఉన్నాయి, చాలా బలంగా కనపడుతున్నాయి. ఆ పుష్టి అయిన దాంట్లో నుంచి ఎక్కువ వస్తాయి. ఆ యొక్క వెన్నుల్లో నుంచి ఏమైతే ఉన్నాయో గింజలు అవి వస్తాయి. బలహీనమైన దాంట్లో రావు. ఇక్కడ శ్రద్ధ గల వారు కూడా చాలా బలమైన వారుగా ఉంటారు. వాళ్ళలో బలం అనేది ఏంటి? బలము అంటే శ్రద్ధ గలవారు వారి జీవితంలో, ఇది క్రైస్తవ జీవితాన్ని మనం పోల్చుకుంటే, అందుకే దేవుడు ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో రాబడింది, శ్రద్ధ గల వారిని దేవుడు దీవిస్తాడు. ఎవరిని దీవిస్తానన్నాడు? సోమరితనంగా ఉన్న వాళ్ళు దేవుడు దీవిస్తాను. నువ్వు నా మాటలు శ్రద్ధగా విని ఇవన్నీ చేసావంటే నువ్వు చాలా పై స్థానంలో ఉంటావు, చాలా బలంగా ఉంటావు, ఆశీర్వదించబడినటువంటి ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉంటావు అని దేవుడు చెప్పాడు. కాబట్టి శ్రద్ధగల వారంగా మనము ఉంటే మనం చాలా బలంగా ఉంటాం. మన శరీరం బలంగా ఉండాలని మనం దీనికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదా. మన శరీరం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండటానికే నీకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎన్నెన్నో పూసుకుంటూ ఉంటావు. మంచిదే, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా బలంగా ఉంటుంది. శరీరం పీలబోతుందంటే మనసు కూడా అంత బలంగా ఉండదు. ఇంకా నేను ఏమీ చేయలేని వాడిని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనిషి శరీరం ప్రాముఖ్యం. దాన్ని బలంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తర్వాత మనోధైర్యం కలిగి ఉంటాం మనం. ఇక్కడ శ్రద్ధగల వారి ప్రాణములు పుష్టిగా ఉంటాయి. మనం చాలా దేవునిలో బలంగా ఉండాలి. చాలామంది బలహీనంగా ఉంటారు. బలహీనుడైన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చెప్పినా విని నమ్మి మోసపోతారు. బలమైనటువంటి వాళ్ళైతే మోసపోలేరు. బలవంతుడికి బలహీనుడికి తేడా అది. బలవంతుడైన వాడైతే ఎదిరిస్తాడు, భరిస్తాడు. బలహీనమైన వాళ్ళు ఏం చేస్తారు? అది చదవండి, దాని గురించి ఒక మాట కూడా ఉంది. సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయం అని కూడా చదువుదాం. బలహీనుడైన వాళ్ళు ఏమవుతారంటే 15:30 ఇదే సామెతల్లో ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 15:30 అదే పేజీలో అమ్మా, చదవండి. కనుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరమా, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చేదంట. మంచి సమాచారం అంటే మనకు అందరూ మంచి సమాచారాలు చెప్తారా? మనం వినే వాటిలో ఎక్కువ చెడ్డ సమాచారాలే ఉంటాయి కదా. మంచివి ఉంటాయి, చెడ్డ ఉంటాయా? మంచి వాటిని అసలు మనం అవాయిడ్ చేస్తాం, వాటిని అంత ఇంట్రెస్ట్ పెట్టాం. కానీ చెడ్డే చెప్తా ఉంటే చెవు కోసుకునేలా బాగా వింటాం వాటిని. అబ్బా ఇంకా చెప్పు, వాళ్ళ గురించి ఎట్లా అంటే ఇంకా చెప్పు. ఏం చేస్తావు? నేనేం చేస్తావు?
నువ్వేం చేయలేవు, మనం అసలు ఎవడేం చేయలేవు. ఏం చేయగలుగుతామా? ఏదన్నా చేయాలంటే దేవుడే చేయగలడు. మనము పుష్టిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే బలహీనను. కాబట్టి బలవంతుడైన వాడైతే భరిస్తాడు, ఎదిరిస్తాడు. అదే బలహీనుడైతే ఏం చేస్తాడు? చెడ్డ సమాచారం ఏదైనా ఉంటే దాన్ని విని తానేం చేస్తాడంటే పీలబోతు బలహీనుడు అవుతూ ఉంటాడు. క్రైస్తవ జీవితంలో చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అనేక సమాచారాలు ఉదయం నుంచి సాయంకాలం వరకు మన సంఘ విషయాలైనా, కుటుంబ విషయాలైనా, బయట విషయాలైనా, ఎక్కడెక్కడ విషయాలన్నీ మన చెవిలోకి వస్తుండే సమాచారాలు వస్తే లేదా? మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రోజుల్లో అంటే సమాచారాలు ఈజీ కదా. ఇక్కడ ఈరోజు ఈజీ. ఆ రోజుల్లో అయితే ఎక్కడన్నా ఏమైనా జరిగిందనుకో, ఎవరన్నా తిట్టారనుకోండి, వాళ్ళు నడుచుకుంటూ రావడం 4-5 రోజులు పట్టేది. ఆడికి ఇబ్రహీంపట్నం నుంచి ఆడకు పోవాలంటే హైదరాబాద్కి 1 రోజు 2 రోజులు పట్టేది. ఈ సమాచారం ఆడ తెలిసేటప్పటికి వాళ్ళకి పవర్ అంతా దిగిపోయింది. ఉండదా? అప్పుడప్పుడు పౌరుషం వేరుంటుంది, కొంచెం 2-3 రోజులకి ఏమవుతుంది? చాలా తక్కువ. కానీ ఈ రోజుల్లో అట్లా కాదు. పౌరుషాలు పెంచుతున్నారు, పోట్లాటలు పెడతా ఉన్నారు, గొడవలు జరుగుతారు. కారణం ఏంటంటే ఈ ఫోన్ ద్వారా వెంటనే ఏమన్నారంటే ఏమేస్తారు? ఫోన్ చేసి నేను ఎట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు అని ఏమంటారు? నన్ను ఎందుకంటారు? వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఏమవుతుంది? మొత్తం అంతా గాలి వీలి గందరగోళం. అసలు ఈ ఫోన్ లేకుండా దరిద్రం లేదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అనేక చెడ్డ సమాచారాలు వినటం వల్ల మనం బలహీనలు అవుతున్నాం. మంచి సమాచారాలు వినడం తక్కువ, చెడ్డ సమాచారాలు వినటం ఎక్కువ. మేము కొత్తగా దేవుడిని నమ్ముకున్న టైంలో, ఆ కాలంలో ఈ ఫోన్ లేవు కదా. సాయంకాలం 7 గంటలు అయిందంటే చాలు మాకు ఒక్కటే సంతోషం. ఏంటంటే రేడియోలో వాక్యం వస్తుంది. ఏమొస్తుంది? విశ్వవాణి వాళ్ళు వాక్యాన్ని ప్రసరింప చేసేవాళ్ళు. 2 మెసేజ్లు వచ్చాయి. వేద పాఠశాల వచ్చేది ఒకటి, ఇంకో 2-3 రకాలు వచ్చాయి. ఇంకా అక్కడ పోయి అక్కడే వాళ్ళు ఏం చెప్తుంటే అందరూ ఒక 10 మంది 15 మంది అక్కడే కూర్చొని చక్కగా వినేవాళ్ళు. ఆ వాక్యం దాదాపు 1 గంట సేపు 25 మినిట్స్ 30 మినిట్స్ చెప్పేవాళ్ళు. ఒక్కొక్క ఒక మెసేజ్. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా చెప్పేవాళ్ళు. మంచిగా ఆ వాక్యం అంతా వినేది. మళ్ళీ ఇంకా ఆ వాక్యం ఎట్లుంది ఏంటని మళ్ళీ చెప్పనీకి లేదు, వినటం వరకే మా పని. ఏముంది? మన సమాచారము, మంచి సమాచారం ఎంతగా మనం రిసీవ్ చేసుకుంటామో అది మనల్ని ఏం చేస్తుంది అంటే బలవంతులుగా చేస్తుంది. మనం కూడా చెడ్డ సమాచారం ఎంతగా వింటున్నామనంటే క్రైస్తవ జీవితంలో బలహీనలు అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనల్ని బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, బలపరిచే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? నాకు తెలిసి బలహీనపరిచే వాళ్ళు 80 మంది ఉంటారు, ఒక 20 మంది 10 మంది మనల్ని బలవంతులు చేసేవాళ్ళు ఉంటారు. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. మనకు ఈ చెడ్డ సమాచారాలన్నీ చెప్పి బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. ఆ సంఘంలో కూడా ఒక సహోదరుడు ఉండేవాడు. అప్పుడు ఉంటే ఆయన ఎప్పుడు ఏదో ఒక విషయాలన్నీ చేసుకొని చెప్తా ఉండేవాడు. అన్ని కుప్పగా చేసుకునేవాడు. అక్కడ పరిచయకి వెళ్ళాడు. ఆ ఊరికి ఇవన్నీ పోయి తీసుకొచ్చి ఇట్లా బ్రదర్ అని నాతో చెప్తా ఉండే. నాకు చాలా ఇసుకొచ్చాయి. ఎందుకంటే అవన్నీ నాకెందుకు చెప్తాను? నాకు అసలు ప్రశాంతంగా ఉన్నాయి. నేను ఆరాధన చేసుకొని బైబిల్ చదువుకొని, లేదా నేనేమన్నా చెప్పాల్సి నన్ను చెప్పనే, కానీ ఇవన్నీ నాకేందుకు చెప్తా? తలకాయ నొప్పని. కొన్ని సమాచారాలు మనం వినకుండా మేలు. ఏ కలవరం లేకుండా ఎట్లుంటాం? ప్రశాంతంగా గడపగలం. నీ ఎముకలకు బలం లేకుండా, నీ శరీరానికి బలహీనత, నీ మనసుకు బలహీనత, పుష్టిగా ఎదగలేకపోవడానికి ఒక క్రైస్తవుడు కారణం ఏంటంటే అనేకమైన చెడ్డ సమాచారాలు, ముఖ్యంగా మన సహోదరుల గురించే. ఎవరి గురించి? అపోస్తలుగా కొన్ని పత్రికల్లో రాస్తాడు పౌలు గారు. మన సహోదరుల గురించి మనమే ఇక చెడ్డ సమాచారాలు విని, లేకపోతే చెడ్డ సమాచారాలు అనేక తెలియజెప్పి మనం ఏమవుతున్నామనంటే మన కన్నులు గుడితనం అవుతున్నాయి, మన మనసు అంధకారం అవుతా ఉంది. ఇంకా ఈ బల దగ్గరకు వచ్చి మనం సరిచేయబడలేకపోతున్నాం. ఇక్కడ అందుకన్నాడు వారి కన్నులకు, హృదయానికి సంతోషం ఎందుకు రావట్లే, కన్నులు ఎందుకు వెలుగుతో నింపబడట్లే, యేసుప్రభువారు ఎంత వెలుగైండగా మనం ఎందుకు వెలిగించబడలేకపోతున్నామనంటే లోకంలోనికి వచ్చి ఆ వెలుగు ప్రతి మనుషుని వెలిగిస్తుంది, కానీ మనకు చెప్పే సమాచారం బట్టి బలహీనం అవుతుంది. ఇక్కడ అందుకే అన్నాడు మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. కాబట్టి ఒక మంచి సమాచారం విందాం, మంచి మాట విందాం, మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి మాట, ఇవన్నీ మన జీవితాల్లో ఏం చేస్తాయంటే ప్రభావితం చేస్తాయి. ఏం చేస్తాయి? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి మాటలు వినండి. చెడ్డ మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, ఆ చెడ్డ సమాచారం అంతా చెత్తలో పడేయండి. ఏం చేయండి? ఇక్కడ పడేసుకోదు, ఇక్కడ పడేసుకో, ఇది డస్ట్బిన్ అయితే మళ్ళీ ఇందులోంచి తోడు తీసేయాలంటే చాలా కష్టం. ఇది నింపబడే కొంది నీవు నేను బలహీనం అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంచి సమాచారం, మంచి విషయాలు, మంచిగా ఆరాధించి మంచిగా మనం ఎట్లా ఎదగలదానికే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంచి సమాచారం మనకు బలాన్ని ఇస్తుంది. శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు బలంగా ఉంటారు. రెండోదిగా ఆ యొక్క మంచి సమాచారాన్ని బట్టి వారు చాలా పుష్టిగా ఉంటారని మూడో మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం చూద్దాం 11వ అధ్యాయం 25వ వచనం. ఇదే సామెతల్లో మూడో మాట చూద్దాం 11:25 వచనం చదువుదాం.
ఔదార్యము గలవారు పుష్టి నొందుతారు. నీళ్లు పోయి వారికి నీళ్లు పడు. ఔదార్యము గలవారు, మూడో మాట చెప్పండి. ఔదార్యము గలవారు చెప్పండి అందరూ. ఔదార్యము గలవారు పుష్టిగా నొందుదురు. ఎట్లుంటారంట ఔదార్యం అంటే? దీని గురించి పుష్టి అంటే దీని తెలుగు మీనింగ్ ఏమొస్తుంది? సాంస్కృతిక ఔదార్యం అంటే తెలుగు టీచర్స్కి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మన వాడుక భాష కాదు ఇది. ఉదారసిత అనేది ఒక అర్థం ఉంది. ఉదారవాదం లేదా ఉదారం కలిగినటువంటి వాళ్ళు, లేదా దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక అర్థంలో ఉంది స్వేచ్ఛ కలిగి ఉంది, ఒక దాంట్లో ఉంది. ఇట్లా చాలా చెప్పు. ఔదార్యం అని అంటే ఒక ఘనత కలిగి, స్వేచ్ఛ కలిగి, ఉదారమైన మనసు కలిగి ఇచ్చేవారన్నట్లు ఉంది. అట్లాంటి వారు పుష్టిగా ఉంటారు. ఈ ఉదార భావం లేదనుకోండి. అంటే ఉదారభావం ఒకటే. మనం ఒక పాయింట్ చూస్తే ఉదారస్థిత అంటే లోపల మంచి మనసుతో మనం హెల్ప్ చేయటం, మంచి మనసుతో మనం సహాయం చేయటం, ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండడం. మనకందరూ దేవుడు అందరికీ మంచి మనస్సాక్షి ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు మనకి. మనందరం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? చెప్పండి. చెడ్డవాళ్ళ మంచివాళ్ళండి? మంచివాళ్ళండి మీరంతా. నేనేదో మంచివాడిని కదా, చెడ్డవాడిని. చెడ్డవాళ్ళని మనం మంచివాళ్ళుగా చేశాడు, కానీ మన మనస్సాక్షి చెడ్డది కాదు ఎప్పుడు. కానీ సైతాన్ అనేవాడు దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. వాడు దీని మీద పెత్తనం చేయబోతుంటాడు, వాడి హ్యాండ్ ఓవర్లో తీసుకుపోతుంటాడు. కాబట్టి మనస్సాక్షి, అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు మంచి మనస్సాక్షి గలవాడిని ఉన్నాను దేవుని ఎదుట అంటాడు. ఈ మధ్యాహ్న సమయం దేవుని ఎదుట ఆ మంచి మనస్సాక్షి కలిగి మనం ఉండాలి అంటే మన మనసు ఉదార భావం కలిగిందిగా ఉండాలి. మన హృదయం ఉదారస్థిత కలిగి ఉండాలి. అంటే స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఎవరికి మనం సాతానుకు బానిసలం కాదు. సాతానిక బానిసత్వం నుంచి దేవుడు మనం స్వేచ్ఛనిచ్చినాడు. మనం ఇప్పుడు ఎవరి కింద బ్రతకాల్సిన పని? ఎవరి కింద? యేసు ప్రభు మనకు నిజమైన స్నేహితుడు, ఆయన నిజమైన తండ్రి. ఈ కుటుంబంలో మనం చేర్చబడి అదే సాతానుడైతే మనం బానిసలుగా చేసుకున్నాడు. కాబట్టి వాడి నుంచి విడబడి స్వేచ్ఛాపరమైన మనము ఉదార భావం కలిగి ఈ కుటుంబంలో జీవించవచ్చు. ఉదార భావం కలిగి ఇందులో మనము ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని గణపరచవచ్చు. అంతేకాకుండా అవి ఉదారమైన మనసు కలిగి మనం దేవుని నామాన్ని ప్రకటన చేసి సహాయం చేయాలి. ఇక్కడ అదే ఔదార్యం గలవారంటే చాలా లోతైన అర్థం ఇది. అట్లాంటి వారు బలంగా ఉంటారంట. అట్లాంటి వాళ్ళు లేకపోతే ఎవరన్నా ఏదన్నా చెప్పినారంటే వెంటనే మనం ఏమైతే అంటే విని మార్పు చేయబడతాం, మనం బలహీనలు అవుతాం. కాబట్టి మధ్యాహ్న సమయము దేవుడిలో మనం బలవంతులం కావాలి, అది దేవుడు కోరుతున్నాడు. మనం చాలాసార్లు బలహీనలు అవుతూ ఉంటాం. రక్షించబడ్డాం కానీ ఏదో సంవత్సరాలు ఉన్న సాతానుడు వచ్చి ఒక మాట అంటే పడిపోతున్నాం. ఒక సమస్య చిన్నది అట్లా రాగానే మనం ఏమవుతున్నాం? తొలగిపోతున్నాం. ఏదో ఒక చిన్న సందర్భం జరిగితేనే మనం ఏమవుతాం? పడిపోతాం, కృంగిపోతాం, మళ్ళీ బండ మీద నుంచి దాని కింద పడిపోతున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందుకే మీరు బలంగా ఉండాలి. ఒక క్రైస్తవుడు బలంగా ఉండాలి అంటే ఏం కావాలి మరి? ఒక మనిషి బలంగా ఉండాలంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి, అంతే కదా. ఆరోగ్యమైన ఫుడ్ తింటే ఆరోగ్యంగా బలంగా ఎదుగుతాడని చెప్తారు. మనకు కూడా అంతే. దేవుడి కృప మనకు తోడుగా ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని ప్రార్థన ఉండాలి. ఇవి ఎప్పుడైతే మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన సంఘంలో ఉంటాయో అప్పుడు మనం బలవంతులంగా ఉంటాం. చూడండి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తుంటాడు, దేన్ని బట్టి మనం బలవంతులం కావాలి, శక్తి గలవారం కావాలి. అప్పుడు మనం దేవుని ఎదురు నిలబడతాం. ఒక మాట చదువుదాం, లూకా సువార్తలు చదువుదాం. ముందు లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మనం శక్తి కలిగిన వారం కావాలి, బలవంతులుగా కావాలి అంటే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. 21వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం, లేదా 35 కూడా చదవండి, లేకపోతే 34 నుంచి చదవండి, బాగుంటుంది. 21:34. ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పాను. 34 కూడా చదవండి అమ్మా. 30. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. చదవండి. ఆ దినము భూమి ఏందంట నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చిందంటే ఎట్లా వస్తుంది ఆ రోజు?
అకస్మాత్తుగా అంటే ఒక నిమిషంలో, ఒక్క సెకండ్లో అకస్మాత్తుగా యేసుప్రభు రాబోతున్నాడు అన్నట్లు ఆయన వస్తాడు, దిగుతాడు, వెళ్ళిపోతాడు అంతేనండి. కానీ అందులో మనం ఉంటామా? అకస్మాత్తుగా వచ్చారు. అందులోనికి పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని ఐహిక విచారాలు. ఎందుకు ఐహిక విచారాలు అంటే చాలా చెడ్డ సమాచారాన్ని మన హృదయం నింపబడి ఉంటుంది కాబట్టి మన ఐక్యమైన విచారాలతో మనం బాధపడుతుంటాం. లేకపోతే ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఇవన్నిటి వలన మన హృదయం అంతా కూడా భారంగా అయిపోతుంది. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఏం చేసినా మనలో ఈ భారం పోదు. ఒకటి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ భారం అంతా పోతుంది. నీ ఐక్య విచారాలు మత్తు అన్నీ పోవాలంటే మోకాళ్ళ మీద కూర్చొని ఒక గంట సేపు ప్రార్థన చేయి, ఒక అర్ధగంట ప్రార్థన చేయి. అయ్యా హృదయమారా ఏడ్చి ప్రార్థన చేయి. నీ హృదయంలో భారం అంతా తొలగి ఏ విధంగా తొలగిపోలేదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్న మత్తు భారం అంతా తొలగించేవాడు ఆయన ఒక్కడే. ఇక్కడ అందుకున్నాడు. ఎందుకు అంటే అకస్మాత్తుగా ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవాలంటే, జరగబోయే వీటిని తప్పించుకోవాలంటే శక్తివాలంగా నిలబడాలి. కింద రాస్తాడు ఏమని? పాత్రలను ఎంచుబడినట్లు అంటాడు. మనం యేసుప్రభు ఎదుట నిలబడాలంటే మనకు అర్హత ఉండాలి అక్కడ కదా. యేసుప్రభు వస్తాడు అక్కడ, ఆయన మధ్యాకాశానికి వస్తే ఆయన దగ్గరనే నిలబడాలి. లేకపోతే మన పరలోకం మనం చేరాలంటే శక్తి కావాలి. ఏం కావాలి మనకి చెప్పండి? పుష్టి కావాలి, శక్తి కావాలి. పుష్టి కావాలి, వారు శక్తి కలగాలి అంటే ప్రతి ఆదివారం మనం ఆహారం తింటూనే ఉండాలి. ప్రతి ఆదివారం వాక్యం ప్రతిరోజు తినాలి, బలవంతులు అవుతాం. అందుకే యేసు ప్రభు ఎదురు నిలబడాలంటే శక్తి ఉండాలి. ఈ భూమి మీద మనం శక్తిమంతులుగా చేసే స్థలమే దేవుని మందిరం. మనం బలవంతులుగా చేసే స్థలమే దేవుని మందిరం. ఈ పుణ్యక్షేత్రము, నీతి క్షేత్రము, ఈ దేవుని మందిరం మనల్ని ఎట్లాంటిదంటే మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఇక్కడ బలహీనపరచబడినానని ఎవరు కూడా చెప్పలేరు. చెప్తారా? నేను చర్చికి వెళ్ళి చాలా బలహీనపరచబడ్డాను, నాకు చాలా రోగాలు వచ్చినాయి అంటారు ఎవరన్నా? చెప్తారా అండి? ఎందుకని చెప్పలేరు? ఇక్కడ రోగాలు నయమై వెళ్ళిపోతారు. వారి సమస్యలు పోయి సంతోషం ఉంటుంది, కానీ ఇక్కడ నిరాశపడే పరిస్థితి. ఎందుకంటే దేవుడు మనల్ని అట్లాంటి స్థలంలో తెచ్చాడు. అందుకే మనం శక్తిమంతులు అవుతున్నాం. ప్రతిరోజు ప్రతి వారం కూడా మనం శక్తిమంతులమై దేవుని ఎదురు నిలబడాలి, సంఘం మీద నిలబడాలి, సాతాను ఎదురు ఒకరోజు నిలబడాలి. వీటన్నిటిని ఎదుర్కొంటే దేవుని ఎదురు మనం నిలబడాలి. అందుకే మనకు పుష్టి కావాలి. ఒకటి, శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు బలంగా ఉంటావు. రెండవది, మంచి సమాచారాలు విన్నావనుకో నువ్వు చాలా బలంగా తయారవుతావు. మూడవది, ఔదార్యం కలిగినటువంటి వాళ్ళకంటే బలంగా ఉంటావు. ఔదార్యం అంటే ఉదార భావం కలిగినటువంటి వాళ్ళు, ఘనత కలిగినటువంటి వాళ్ళని కూడా రాయబడింది. వాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారంటున్నారు. కాబట్టి దేవుడు ఈ 3 విషయాలు గుర్తు చేస్తున్నాడు. కొన్ని జంతువుల గురించి రాశాడు. ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, యోబు అంటాడు 39వ అధ్యాయం యోబు గ్రంథంలో ఒక మాట రాస్తాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయంలో ఏమంటాడు చదువుదాం. ఆయన చూడండి ఏమంటున్నాడు. అవి చాలా బలంగా ఉంటాయంట, పుష్టిగా ఉంటాయంట. అడవిలో ఎడారిలో ఉన్నా కానీ బలమైనంగా ఉంటాయని రాస్తున్నాడు అక్కడ. 39వ అధ్యాయం 4వ వచనం. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును, అవి తల్లులు విడిచిపోయి వాటి ఎద్దుకు తిరిగి. ఏటి పిల్లలు? పై చదవమ్మ, అప్పుడు అర్థమవుతుంది. లేళ్ళు అంటాడు. లేళ్ళు పిల్లలు వేయ కాలం గ్రహించగలవా? అవి మోయి మాసము లెక్క పెట్టగలవా? అవి ఈను కాలం ఎరుగుదువా? వంగి తమ పిల్లలను కన్ను, తమ పిల్లలను వేయను, పుష్టి కలిగి ఉంటాయంటాడా. లేంటవి? లేళ్ళు ఉంటాయి కదా, లేడి, జింక, ఇవన్నీ ఒకటే కోక చెందినవి. లేడీ గురించి బైబిల్లో లేడీ అంత కాళ్ళంత బలంగా చేస్తానండి దేవుడు. వాటి కాళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసు? అవి లేడీ పుష్టిగా ఉంటాయండి. చూస్తే మళ్ళీ ఎట్లా ఉంటాయి? సన్నగానే ఉంటాయి మళ్ళీ. కానీ అవి పరిగెత్తినట్టు ఎవరు పరిగెత్తలేరు. చిరుతకు కూడా దొరకకుండా ఏమవుతుంది? అది పులికి కూడా దొరకకుండా పరిగెత్తదు, సింహాన్ని దొరకకుండా పరిగెత్తదు, లాస్ట్కి ఎప్పుడో దొరికిద్ది, అది తర్వాత విషయం. కానీ అంతగా వేగంగా పరిగెత్తదు. లేడీ కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె నా కాళ్ళు చేయి అంటాడు దావీదు. ఎట్లా చేయమంటాడు? నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయి, బలంగా చేయి. నేను కూర్చుని కాంచి లెగవలేని వాళ్ళగా చేయమని చెప్పలే. ఎట్లా చేయమన్నాడు? నా కాళ్ళు లేడీ కాళ్ళ వలె చేయి, బలమైన కాళ్ళు చేయి. ఒక సహోదరుడు ఉండేది మా దగ్గర. ఆమె దాదాపు 78 సంవత్సరాల వరకు బ్రతికింది. ఆమె ఎట్లా నడిచేదంటే, ఎట్లా వెళ్ళేదంటే, దేవుని ఎప్పుడు బైబిల్ బ్యాగ్ ఉండేది, సంఖకు ఒక బైబిల్ బ్యాగ్ ఉండి అందులో పత్రికలు పెట్టుకొని, ఒక ఆదివారమే కాదు మిగతా రోజులు ఎప్పుడు కూడా బైబిల్ పత్రికలు పంచుతూ ఉండేది. ఆమెల కాళ్ళలో సత్తుకు తగ్గలే, బలం తగ్గలే, చనిపోయింది. ఎట్లా ఉన్నాయి ఆమె కాళ్ళు అంటే లేడీ కాళ్ళ వలే ఉన్నాయి. ఈ లేళ్ళు ఎంత పుష్టిగా ఉంటాయి, ఎంత బలంగా ఉంటాయి అంటే ఆ కాళ్ళు అవి
దేవుడు అట్లా చేశాడు. మన కాళ్ళను కూడా బలమైన కాళ్ళగా చేశాడు. కానీ మన కాళ్ళతో మనం ఎక్కడికంటే అక్కడ పరిగెత్తాం, మనకి ఇష్టమైన స్థలాలకు వెళతాం. కానీ దేవుడు అంటాడు, నా కొరకు నీ కాళ్ళను కొంచెం ఉపయోగించు, నీ బలమైన కాళ్ళను నా కోసం పరిగెత్తు, నా కోసం వెళ్ళి ఎవరికైనా ఏదైనా చేయి అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే అవి పుష్టి కలిగి ఉన్నాయి. ఆ లేడి కాళ్ళ వల్లే నా కాళ్ళని చేయమని కూడా దావీదు అంటాడు, జింక కాళ్ళ వల్లే చేయి అంటాడు. మన కాళ్ళంత బలవంతమైనవిగా చేశాడు దేవుడు. మనం ఎవరన్నా కాళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు, అయ్యా నీకు చాలా వందనాలు తండ్రి, ఆ కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నాకైతే కాళ్ళు ఇచ్చావు నాయన, ఇంతవరకు చాలా బలంగా ఉంచావు అనుకుంటాను. గుడ్డోళ్ళని కుంటోళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటారంటే, నిజమే వాళ్ళకైతే కాళ్ళు లేవు, కళ్ళు లేవు, అన్నీ లేవు, కానీ నాకు అన్నీ ఇచ్చి ఈ రోజుకు బలంగా ఉంచు, నీకు చాలా వందనాలు. నన్ను ఆ లిస్టులోకి బోనీలే, ఎటో ఒకటి లిస్టులోకి బోనీలే, ఈ రోజుకు నీ కృపతో కాపాడుతుంది. దేవుడిని ఎందుకు స్తుతించాలి? ఎందుకయ్యా అంటే మనకిచ్చిన ప్రతి వాటిని బట్టి దేవుని ఘనపరిచే వరంగా ఉండాలి. ఇక మధ్యాహ్న సమయము మనము ఈ లేలు కాలవలే బలమైన పుష్టి కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఉండి ప్రభు సువార్త చేయడానికే, అందుకే సువార్త ప్రకటించే వారి పాదాలని చెప్పాడు. ఎవరు ప్రకటించేయంట? మన కాళ్ళను సువార్త ప్రకటన చేయడానికే పుష్టి కలిగి దేవుని కొరకు వాడాలి. మన చేతులు ఆయన కొరకు వాడాలి. మనకు సర్వం ఆయన కొరకే ఇచ్చాడు, ఈ కాళ్ళు, చేతులు, ఈ బాడీ అంతా కూడా ఆయనకి. కాబట్టి మధ్యాహ్న సమయం దేవుడు గుర్తు చేసే మాట, ఇవన్నీ పుష్టిగా బలంగా నీకు నాకు ఉంచేస్తుంది. ఎందుకంటే దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకే పని చేయడానికి అనేది గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం అట్లా బలం కలిగి దేవుని పని చేద్దాం, దేవుని స్వార్థ చేద్దాం. లేకపోతే బలం కలిగి బలహీనను కాకుండా బలం కలిగింది. ఎక్కడ బలహీన పరిస్థితులు మన మనసులో పడినాయో, మన చెవులో పడినాయో, మన హృదయంలో పడిపోయినా ఆ బలహీనమన్నీ మనం తొలగించి బలవంతులు అవుదాం. కాగా క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు బలవంతుడుగా అంటాడు తిమోతితో. ఆ బలం మనల్ని ఏం చేస్తుందంటే యేసు ప్రభువు వారి ఎదుట నిలబెట్టింది. ఒకరోజు మనం ఎక్కడ నిలబడాలి? యేసు ప్రభువు ఎదుట నిలబడాలి. ఆయన పిల్లలం మనం. ఆయన పిల్లలుగా మనం చేర్చినందుకు దేవుని స్తుతిస్తూ బలమైన వారుగా నిలబడాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు యొక్క బలలో పాల్పొందాం.